మూంగ్దాల్ స్పినాచ్ సూప్. ఓకే, మూంగ్దాల్ స్పినాచ్ సూప్. అండ్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ కామ్నెస్ని ఇస్తూ ఉంటుంది అనుకున్న సూప్ కాబట్టి. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్న ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు అనమాట. అండ్ మూంగ్దాల్ కూడా నువ్వు ఉడకబెట్టి తీసుకొచ్చేసావు. ఉడకబెట్టి. పాలకూర ఎలాగో మనం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రెండు, ఒకటి పాలు, ఇంకొకటి రెండు పాలే. సూప్ కదా, కొంచెం ఎక్కువ లిక్విడ్ ఫామ్ లో ఉండాలి. ఓకే, అండ్ పౌడర్ కూడా ఏదో తీసుకొచ్చి. ఇది కార్న్ ఫ్లోర్, ఒకటి ఉప్పు. సో కార్న్ ఫ్లోర్ అంటే మనకు కొంచెం సూపీ టేస్ట్ రావడానికి బాగుంటుంది అనమాట. నిజంగానే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అయితే, అదైతే చెప్పగలను. సో మనం స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేశాను కదా పెసరపప్పు, ఇంకొంచెం బాయిల్ చేయాలి దీన్ని. ఓకే, సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ పెసరపప్పు, ఇందులోనే ఇంకొన్ని వాటర్ వేసి బాయిల్ చేద్దాం. ఓకే, చాలు కదా. సో అది అలా బాయిల్ అవుతూ ఉంటుంది. నేను ఇంతలోపు కార్న్ఫ్లవర్ని కొంచెం పేస్ట్ లాగా చేస్తాను. ఓకేనా. సో కొన్ని వాటర్ కావాలి కదా. కొన్ని వాటర్, కొంచెం కార్న్ఫ్లవర్. సో అందులో వేస్తే ఒకేసారి గడ్డలు కడుతుంది కదా, ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వేయడానికి. కొన్ని వాటర్. సో బాగా సూప్ మంచి కన్సిస్టెన్సీ రావాలంటే కార్న్ఫ్లోర్ బాగా హెల్ప్ చేస్తుంది. కరెక్ట్. అండ్ మనం కొద్ది క్వాంటిటీనే వాడుతున్నాము, ఎక్కువ కూడా వాడట్లేదు. అండ్ ఇలా చేసుకుంటే నువ్వు అన్నట్టు అక్కడ ఉండలు కట్టకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే, అలాగే కొన్ని మిరియాలు కూడా దంచి పెట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ పాలకూర. ఓకే, అండ్ యూజువలీ పెసరపప్పు అండ్ పాలకూర కాంబినేషన్ తీసుకోవచ్చా? చాలామంది పాలకూర కొన్ని వాటికి కాంట్రా ఇండికేషన్ అంటారు. యాక్చువల్లీ పాలకూర ఇంకా టమాటా రెండు మిక్స్ చేయకూడదు అనమాట. అదేంటి అంటే ఇంగ్రీడియంట్స్ వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా 2 కాంబినేషన్స్ తీసుకోవద్దు, ఇలా పప్పుతో తీసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చా మరి ఇది? అంటే ఎవరికైతే బ్లడ్ ఈజీగా క్లాట్ అయిపోతుందో అలాంటి వాళ్ళు పాలకూరని అవాయిడ్ చేయాలి. ఓకే, సో యూజువల్లీ నువ్వు అన్నట్టు బ్లడ్ క్లాట్ ఈజీగా అయ్యే కండిషన్స్ ఏముంటాయి? మోస్ట్లీ హార్ట్ పేషెంట్స్కి, ఎవరైతే మిట్రల్ వాల్వ్ రిప్లేస్మెంట్స్ వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంటంటే బ్లడ్ చాలా థిన్గా ఉండాలి అండ్ ఈజీగా పాస్ అయ్యేటట్టు ఉండాలి ఒక వాల్వ్ నుంచి ఒక వాల్వ్కి. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయ్యే ఫుడ్స్ అంటే వైటమిన్ కే ఫుడ్స్ అన్ని కూడా బ్లడ్ క్లాట్ చేస్తుంది, అలాంటిది తీసుకోవద్దు. సో పాలకూర కూడా వైటమిన్ కే ఎక్కువ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయాలి. ఓకే, సో చక్కగా పాలకూర కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్మాష్ చేద్దాం దాన్ని ఫస్ట్. ఓకే, సో మనకు సూప్ అనగానే అలాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ. చక్కగా స్మాష్ అయిపోయింది. ఇందులో మనం కార్న్ఫ్లోర్ ఇంకా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసాం కదా, అది నువ్వు వేస్తుంటే నేను అలా కలుపుతూ ఉంటాను.
అలాగే కొంచెం ఉప్పు, ఇంకొక స్పూన్. సో అలా కార్న్ఫ్లోర్ వేయగానే ఎంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. అలాగే మిరియాలు. ఓకే పల్లవి, సో చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసుకుందాం. ఓకే, యా. ఓకే, వావ్. ఓకే, సో ఇంకా మనం సర్వ్ చేసుకోవడమేనా? యా, సర్వ్ చేసేసుకుందాం. సో అంతేనా ఇంకా? యా, అంతే లాస్య. మూంగ్దాల్ స్పినాచ్ సూప్ రెడీ అయిపోయింది. మూంగ్దాల్ స్పినాచ్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మూంగ్దాల్ స్పినాచ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అరకప్పు, పాలకూర అరకప్పు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 2 కప్పులు, ఉప్పు తగినంత, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు. మూంగ్దాల్ స్పినాచ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో పెసరపప్పు నీళ్లు పోసి కాసేపు ఉడికించుకోవాలి. 1 కప్లో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన పెసరపప్పులో పాలకూర వేసి కాస్త ఉడికాక మెత్తగా స్మాష్ చేసి కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ని వేసి తగినంత ఉప్పు, దంచిన మిరియాలు కూడా వేసి బాగా వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలు పోసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మూంగ్ దాల్ స్పినాచ్ సూప్ రెడీ.